89 ఎడ్యుకేషన్ బులెటిన్కి స్వాగతం. నేను మీ శాంతి స్వరూప్. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. సో ఇండియన్ ఎడ్యుకేషన్ అప్డేట్ లైవ్ రిపోర్ట్ 2026 బోర్డు మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ విశ్లేషణ అండి. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఏదైతే అయిందో దీనికి సంబంధించినటువంటి రచ్చ నడుస్తుంది తెలుగు రాష్ట్రాలలో. 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఢిల్లీ వాళ్ళకి హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళకేమో ఈజీ పేపర్ వచ్చింది. మొత్తం మిగిలిన పర్టికులర్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఇచ్చినటువంటి పేపర్స్ మాత్రం నరాలు లాగేసినారు. మస్తు టైట్ వచ్చింది పేపర్ అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నేను శాంతి స్వరూపం కాదు, వేణుగోపాల్ రెడ్డిని, పాత జ్ఞాపకాలు అన్నట్టు అవి. ఓకేనా? సో February 19, 2026 ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ నేను చూసినట్లయితే 3 విషయాలు హల్చల్ చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. మొదటిది 10th క్లాస్ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి రచ్చ. 2 క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినాయి. మొత్తం మీద చాలామంది పాస్ మార్కులకే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి. కేవలం వాళ్ళు సెకండ్ అటెంప్ట్ అవకాశం ఇచ్చారు కాబట్టి దానికి పుష్ చేయడంలో భాగంగా ఈ రచ్చని సిబిఎస్ఈ పట్టుకుంది అని చెప్పేసి చాలామంది నిపుణులు అదేవిధంగా విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో సెకండ్ అప్డేట్ ఏంటి అంటే మొత్తం మీద అన్ని బోర్డ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి, ఇంకో పక్క జేఈ సెషన్స్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ నడుస్తూ ఉంది. మరోవైపు అనేక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో అన్నిటికీ కూడా అప్లికేషన్స్ లైవ్లో ఉన్నాయి. అటు కామెడీకే వచ్చేసింది, అదేవిధంగా సియువిటి నడుస్తూ ఉంది, ఇవన్నీ నడుస్తున్నాయి. సో పరీక్షా కేంద్రాల నుంచి కెరియర్ ప్లానింగ్ వరకు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇవ్వటంలో ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు మీకు సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఒకసారి ఈరోజు ముఖ్యాంశాలని మనం చూసుకుంటూ వెళ్తే February 20వ తారీఖు రేపు చాలా ఇంపార్టెంట్ డే. ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, అందరికీ కామన్ ఎగ్జామ్ ఇది. సో ఫిజిక్స్ మేజర్ పేపర్ ఉంది. టుడే ఈరోజు ఏదైతే ఉన్నాయో మైనర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆన్గోయింగ్ ఉన్నాయి. రేపైతే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాబట్టి సో ఫికర్ లేకుండా మీరు ప్రశాంతంగా పోయి ఎగ్జామ్ రాయండి. సో ఏదైనా కానీ బోర్డు పాలసీని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. మీరు ఏదైతే ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాస్తేనే రెండో సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి అలవ్ ఉంటుంది. కాబట్టి నాకు సెకండ్ సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ సెట్ రాయటం మాత్రం మీరు రాయకుండా ఉండవద్దు. సో అనేక రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మొదలైనవి. పర్టికులర్గా ఒరిస్సా రాష్ట్రంలో మనకు కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 4 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా బోర్డు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మణిపూర్లో 31,000 మంది విద్యార్థులతో కూడుకున్నటువంటి క్లాస్ 12th ఎగ్జామ్ అయితే అక్కడ కూడా స్టార్ట్ అయింది. మహారాష్ట్ర బోర్డులో స్ట్రిక్ట్ విజిలెన్స్ అయితే నడుస్తుంది. మొత్తం డ్రోన్ కెమెరాలు పెట్టేసి వాళ్ళు సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో, కానీ వాళ్ళు ఏకంగా మనకన్నా ఒక అడుగు ముందుంటారు కదా మరాఠీ వాళ్ళు. సో వాళ్ళైతే మొత్తం డ్రోన్స్ పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు. పాపం అలవాటు ప్రకారం వీళ్ళన్నీ చిట్టీలు ఇచ్చి రాపిస్తారు కదా, పాపం 17 మంది టీచర్స్ అడ్డంగా దొరికిపోయినారు బీడ్లో. సో డ్రోన్ కెమెరాస్ కాట్ దెమ్ అసిస్టింగ్ మాస్ కాపీయింగ్, మొత్తం స్కూలే కాపీయింగ్ కొట్టిస్తూనే ఉన్నారు. డ్రోన్ వచ్చి కతక్కన పట్టేసుకుంది. మొత్తం వీళ్ళనైతే తాడదీసేటువంటి అవకాశం ఉంది ఈ టీచర్స్కి. సో బీహార్ క్లాస్ 10 అప్డేట్ చూస్తే బీహార్లో కూడా మొత్తం ఫుల్ విజిలెన్స్ కాపీయింగ్ చేశారు మీకు. ఎందుకంటే బీహారు కొంత లిబరల్ ఎడ్యుకేషను, కొంచెం అట మాస్ కాపీయింగ్ జరగదని ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేరు. సో అక్కడ బీహార్ ప్రభుత్వం ఏదైతే ఉందో మాస్ కాపీయింగ్పై 0 టాలరెన్స్ అని పెట్టుకుంది. సో కఠినమైనటువంటి నిబంధనల్ని హెచ్చరికల్ని జారీ చేసింది. సో ఎన్టీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే మనకి వచ్చేసినాయి. సియువిటి పీజీ, నీట్ యూజీ, జేఈ మెయిన్, యూజీసీ నెట్, ఈ 4 ఎగ్జామ్స్ అనేవి కూడా ఇప్పుడు ఎన్టీఏ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మన క్యూ లైన్లో ఉన్నాయి. సియువిటి పీజీకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే చూస్తే మార్చి 6వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు షెడ్యూల్ అయితే ఉంది. సో షిఫ్ట్ 1 9 AM ఉంటుంది, షిఫ్ట్ 2 వచ్చేసి 12:30, షిఫ్ట్ 3కి వచ్చేసి 4 PM ఉంటుంది. మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారనేది ఒకసారి సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు చెక్ యువర్ స్పెసిఫిక్ స్లాట్ ఇమీడియట్లీ. ఇది సిఈవిటికి సంబంధించినటువంటి పీజీ షెడ్యూల్ అనమాట. సో జేఈ మెయిన్స్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా పర్సంటైల్ వచ్చినటువంటి వాళ్ళు అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. జేఈకి అడ్వాన్స్ క్వాలిఫై కానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ ఎన్ఐటీస్లోనో, జిఎఫ్టీఎస్లోనో లేకపోతే IIITస్లోనో సీట్ కొట్టడానికైనా ప్రయత్నం చేయండి. అరకొర మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం అడ్వాన్స్ కోసం ట్రై చేసి ఇది 2 పోగొట్టుకోవద్దు. ఇదైతే ఉన్నటువంటి మాట. సో నీట్ యూజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ క్షణానైనా రావచ్చండి. సో మీరందరూ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో May 3వ తారీఖు మనకు ఎగ్జామ్ ఉంటుంది అనే ఆలోచనతోటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నోటిఫికేషను ఈ మంత్ లోపల ఏ క్షణానైనా రావచ్చు. సో యూజీసీ ఎన్ఈటీకి సంబంధించినటువంటి నెట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో జూన్ 2026కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రిపేర్ ఫర్ ది అప్కమింగ్ విండో, స్టే అప్డేటెడ్
ఫర్ ది అఫీషియల్ డీటెయిల్స్ కోసం ఎప్పుడు మన బులెటిన్ మీరు చూస్తూ ఉండి నేను ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తాను. ఇన్స్టిట్యూషనల్ అండ్ పాలసీ షిఫ్ట్, టెక్నాలజీ మరియు పాలసీ మీ భవిష్యత్తును ఎలా మారుస్తాయనే దాని మీద ఢిల్లీలో మరొక రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఓపెన్ ఏఐ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ చేసుకున్నారండి. 7 ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ ఐఐటి ఢిల్లీ, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఐఎం అహ్మదాబాదు, ఇట్లా మనకి 7 ఇన్స్టిట్యూట్స్తో వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇందులో మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి పర్ల్ అకాడమీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎంతో మంచిదని చెప్పేసి, వాళ్ళతో కూడా ఓపెన్ ఏఐ ఈసారి వచ్చినటువంటి అమెరికన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నటువంటి చాలా మేజర్ ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళ అకాడమిక్ పార్ట్నర్స్గా 2 విషయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను ఏ ఇంపాక్ట్ని గమనిస్తే 100 వీడియోలు చేస్తాను. మీకు ఇసుగు పుట్టేదాకా ఏ మొత్తం మీకు అర్థమయ్యేదాకా చెప్తాను. అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భాషలో మీరు ఊరి దగ్గర ఏం పనైనా చేస్తున్నాయి, కొలిం పని చేసే దగ్గర నుంచి టీచర్ దాకా ఏ అంటే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఎడ్యు9 కంకణబద్ధుడై ఉంది. సో ఇదైతే మీరు గుర్తించాలి. సో ఓపెన్ ఏఐ అయితే పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది. ఏఐ రెవల్యూషన్లో అనేక పార్ట్నర్షిప్స్ జరిగినాయి. ఇండియా ఏఐ సమ్మిట్లో ఏదైతే ఉందో, సో మన ప్రధానమంత్రి గారు అయితే ఇనాగరేషన్ చేయడం జరిగింది ఈరోజు. పాఠశాల మరియు ఉన్నత విద్య రెండింటిలో కూడా ఏఐ పాత్రను హైలైట్ చేస్తున్నారు. 2 విషయాలని మరీ హైలైట్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎడ్యుకేషను, హెల్త్, ఈ 2 విషయాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముద్ర ఎక్కువగా ఉండబోతుంది. ఇది హెల్త్ కేర్ సెక్టార్ని అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టార్ని సమూలంగా మార్చబోతుందని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, రావడం మన మీదకే వచ్చింది. సో గ్లోబల్ యూనివర్సిటీస్ అయినటువంటి యూకే ఎడ్యుకేషన్ హబ్ అనేది నిన్నటిన రాన్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. ఈ యూకే ఎడ్యుకేషన్ హబ్ అంటే ఏంటంటే అండి, ఇక్కడ కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా యూకేకి మనకి యూకే బీటెక్ తీసుకుంటే 3 ఏళ్ళు, మన ఇండియన్ బీటెక్ తీసుకుంటే 4 ఏళ్ళు. యూకేలో బీటెక్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంటెక్ చేద్దామంటే నీ 3 ఇయర్స్ డిగ్రీ పనిచేయదంటారు మన ఇండియన్ గవర్నమెంట్. సో వీటన్నిటికీ పరిష్కారం తెలుస్తూ ఇప్పుడు యూకేకి సంబంధించినటువంటి రస్సెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కోవెంట్రీ యూనివర్సిటీ కానీ భారతదేశంలో వాళ్ళ ఆఫ్ క్యాంపస్లను తెలుస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయో ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోవడం కోసము ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, యూకేకి సంబంధించినటువంటి అదేవిధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక కొలాబరేటివ్ మోడల్లో వర్క్ చేయాలనేటువంటి నిర్ణయించుకోవటము, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కొలాబరేటింగ్ బాడీగా, అంటే సర్టిఫికేట్ రీకగ్నిషన్ విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ 2 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అదేవిధంగా పార్ట్నర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున యూకేకి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ మార్కెట్లోకి పెనిట్రేట్ అవ్వడానికి యూకే ఎడ్యుకేషన్ హబ్ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రియమైనటువంటి మిత్రులారా, చైర్మన్స్, మీ అందరూ కూడా యూకే ఎడ్యుకేషన్ హబ్ అనేది మనకి ఢిల్లీలోనే ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పార్ట్నర్షిప్ ఇన్స్టిట్యూషన్తో పెట్టుకోవాలనుకున్నట్లయితే మీరు పొలవమని లండన్ దాకా వెళ్ళే అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి యూకే ఎడ్యుకేషన్ హబ్ వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి మీరు డిఫరెంట్ యూనివర్సిటీస్తో వీళ్ళ ద్వారా ఒప్పందం చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. అది మేబీ జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా మనం ఫారిన్ కొలాబరేషన్స్ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి ఏదైతే హ్యాజిల్స్ ఉన్నాయో, పర్టికులర్గా మనకు ఫైనాన్షియల్ హ్యాజిల్ ఇంకేం లేదు, రిమైనింగ్ అన్నింటిలో మనం తోపు, అవన్నీ కూడా మనం ఇబ్బంది లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కేరళకు సంబంధించినటువంటి మరో అప్డేట్ కనిపిస్తూ ఉంది. 20,000 మంది టీచర్లు, ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ని అక్కడ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. కానీ దీనికి సంబంధించినటువంటి తీర్పు అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సో తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఏం జరుగుతున్నట్లయితే ఒలింపియాడ్స్ యొక్క సీజన్ స్టార్ట్ అయింది. జేఈ యొక్క క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో, ఈ 2-3 నెలలకు సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి క్రాష్ కోర్సుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, క్లాస్ 11th అప్రోచెస్, క్లాస్ 11th అయిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా క్రాష్ కోర్స్ కోసం మొత్తం ఈ యొక్క కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి కాంప్లెక్స్ విషయాలు ఉన్నాయి. ఏఐకి సంబంధించినటువంటిది అయితే అప్డేట్ విషయంలో ఎడ్యు9 ఇచ్చినంతగా భారతదేశంలో ఏ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. 5 విషయాలు మనం ఎడ్యుటెక్ సంబంధించి మనం ఎప్పుడు చెప్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, క్వాంటమ్ కంప్యూటర్స్ అనుకోండి, రేర్ ఎర్త్ మెటల్స్ అనుకోండి, రేర్ ఎర్త్ మినరల్స్ అనుకోండి, అదేవిధంగా సెమీ కండక్టర్స్ లేదా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అనుకోండి, ఎక్కడికక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ దాకా చేరుస్తుంది ఎడ్యు9. అంతేకాకుండా ఇప్పుడు ఏఐ సమ్మిట్కి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ప్రపంచ మేధావులు, అదేవిధంగా ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి థింక్ ట్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాష అనేది ఆంగ్లం భాష, ఇంగ్లీష్ భాష. సో వాళ్ళ మాటల్ని, వాళ్ళ యొక్క అర్థాలని మన తెలుగు ప్రజలకి కూలంకుషంగా చెప్పడానికి ఎడ్యు9 కంకణబద్ధులై ఉంది. కాబట్టి మీకు రేపటి నుంచి వచ్చేటువంటి సిరీస్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అత్యంత సామాన్యుడు కాదు, దిగువ మధ్యతరగతి కాదు,
పేద తరగతికి కూడా అసలు ఈ ఏఐ ఏంటి, మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఒక సామాన్యమైన ఒక 2 ఎకరాల రైతు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తే వచ్చేటువంటి లాభాలను కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎడ్యునైన్ మీ దాకా చేరుస్తుంది. నాట్ ఓన్లీ అడ్మిషనల్ పర్పస్ అనే కాదు, చదువుతున్నటువంటి విద్యార్థులు, చదవబోయేటువంటి విద్యార్థులు, చదివించాలనుకునేటువంటి తల్లిదండ్రులు ముగ్గురికి కూడా ఉపయోగపడే రకంగా నేను కంటెంట్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.